గురుగారు ఇప్పుడు మనకి కొంతమంది నోములు, మొక్కులు, వ్రతాలు ఇలాంటివన్నీ మొక్కేసుకుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు. కానీ అవి తీర్చలేరు. ఎప్పుడో మొక్కుకున్నాను, తీర్చలేకపోయాను అని బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఆటంకాలు వస్తున్నాయేమో, ఈ పని అందుకే జరగలేదేమో ఇలా అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇదంతా మనసుకు సంబంధించిన విషయం. మనము ఏదో కష్టంలో ఉన్నప్పుడు ఏదో మొక్కుకుంటాము. ఇది కామన్. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇంకా నడుస్తూనే ఉంది. నడుస్తుంది. ఇక ఫ్యూచర్లో కూడా ఉంటుంది. మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది. మనిషి పోయేదాకా ఉంటుంది. ఈవెన్ మనిషిలో కాదు, జంతువుల్లో కూడా ఇట్లాంటివి ఉంటాయి. అంటే వాటి విచిత్ర ప్రవర్తన చూసినప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైనా ఒక పని మనకి జరగటం లేదు అనుకుంటే ఏదో మొక్కేసుకోవటం. ఎందుకంటే ఆపద మొక్కులు అంటారు వీటిని. ఈ పని జరిగితే నేను నీకు ఇది చేస్తాను అని దేవుడితో ఒక కాంట్రాక్ట్, అది జరిగిపోతుంది. అయితే ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ నెరవేర్చుకోవాలి కదా. ఏదో డబ్బులు లేకనో, సమయం కుదరకనో, ఎన్నో కారణాల చేత అవి చేసుకోరు. మళ్ళీ ఇంకేదో ఆపద వస్తుంది. అప్పుడు గుర్తుకొస్తుంది. అప్పుడు నేను ఫలానప్పుడు ఈ మొక్కుకున్నాను, కానీ మొక్కు తీర్చలేదు కాబట్టే నాకు ఇట్లా జరుగుతుంది అనుకొని మళ్ళీ ఆ మొక్కు తీర్చడానికి ప్రయత్నం. ఇది ఒక అందట్లోపటి ఇది ఒకటి కూర్చుండిపోయింది. ఆ మొక్కు తీర్చుకున్నా కూడా మీకు వచ్చేది ఏదైనా ఆపద ఉంటే అది ఆగదు. అప్పుడు ఆ ఆపదకి మొక్కుకుంటాం మళ్ళీ. సో నా ఉద్దేశంలో వీటికి అన్నిటికీ దేవుడికి అసలు సంబంధం లేదు. వీటికి అన్నిటికీ మన మనసుతోనే సంబంధం. మన మనసుకే ఒక కాంట్రాక్ట్లో తీసుకొస్తున్నాము. ఆ పని చేయనప్పుడు మన మనసే మనని హెచ్చరిస్తుంది. మళ్ళీ మన మనసునే మనం నిర్ణయిస్తాం. ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. దేవుడు అనేవాడు ఉంటే ఆయనకి ఇంకేం పని లేదా? అంటే మనం ఎక్కువగా ఆలోచించకూడదు ఇట్లాంటి విషయాల గురించి. మొక్కిన ప్రకారం జరిగింది, చేసేసుకోండి, ఆ మొక్కు తీర్చేసుకోండి. దేర్ ఎండ్స్ ఇట్ కదా. అది చేసుకున్న తర్వాత కూడా ఇంకొక ఆపద రావచ్చు. ఇది చేయనందుకే అది వచ్చింది అనుకోకూడదు. అప్పుడు మొక్కుకుంటే తీసేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ మైండ్ విచ్ ఈస్ నాట్ విజిబుల్, బట్ ఇట్ వర్క్స్ టూ మచ్ ఆన్ యూ. అది అట్లా పని చేయకూడదు అనుకుంటే దాన్ని తృప్తిపరిచేసి వదిలేయండి. దాని తర్వాత యూఆర్ ఫ్రీ కదా. మొక్కుకోండి, పూర్తి చేయండి, దెన్ యు బీ ఫ్రీ. ఈ పెండింగులు పెట్టుకోవటాలు ఇవన్నీ వద్దు. దేవుడు ఏం చేయడు, మనసే చేస్తుంది అంతే.